జీవ వైవిధ్యమే దేశంలో హైదరాబాద్ని దేశంలో ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఇప్పుడే దాని మీద దాడి జరుగుతుంది. ఏకంగా ప్రభుత్వమే అలాంటి చర్యకు పాల్పడుతుంది. అరుదైన జంతువులు, పక్షుల జాతులు, మచ్చల జింకలు, నక్షత్రపు తాబేళ్లు, కుందేళ్లు, అడవి పందులు, అంతరించిపోయే దశలో ఉన్న పక్షులతో జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలిచే హెచ్సియు భూములు కాంక్రీట్ జంగిల్గా మారిపోతున్నాయి. సుప్రీంకోర్టు వరకు వెళ్లి భూములు ప్రభుత్వానికి దక్కేలా పోరాటమని చెప్తూ ఆ భూముల్లో హరితహానానికి ప్రభుత్వం పాల్పడుతోంది. ఆ భూములు మావే, ఇక్కడ జీవ వర్ణాన్ని, జీవుల మనుగడకి, పచ్చని ప్రకృతిని నాశనం చేయొద్దంటూ పోరాడుతున్న విద్యార్థులపై లాఠీ జులిపిస్తోంది. అడవులు కొట్టేస్తే మహానగరం ఎడారిగా మారుతుందని మేధావులు, పలువురు ప్రముఖులు వారిస్తున్న ప్రభుత్వం నుంచి మొండి పట్టుదలతో ముందుకు సాగడం విశేషం. అభివృద్ధి జరగాలంటే ప్రకృతి విధ్వంసం జరగాల్సిందేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక్కడ అసలు సమస్య ఒక భూ వివాదం మాత్రమే కాదు. అంతర్ధంగా చూస్తే ప్రతి ఒక్కటి ఒక సమస్యే. పచ్చని చెట్లని నరికేస్తే తప్ప అభివృద్ధికి భూములు కేటాయించలేమా? భూములు అమ్మకపోతే అభివృద్ధిని చేయలేమా? అసలు ఆ భూములు ఎవరివి? ఎవరికి అధికారం ఉంది? ఇలా ఎన్నో చిక్కుముళ్లు ఒకదానికొకటి ఉన్నాయి. ఎన్నో జీవరాశులకు ఆవాసంగా ఉండి మానవాళికి ఆక్సిజన్ అందించే మన బతుకులకి సంజీవనిగా పనిచేసేలా ఉన్న ఈ భూమిని కొన్ని దశాబ్దాలుగా ఉన్న లక్షల మంది విద్యార్థులకి ఉత్తమ బోధన అందించే విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న భూముల్ని ధ్వంసం చేయడం నిరసనలకు కారణమవుతుంది. ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలి. అదే సమయంలో ప్రకృతి వనరులని కాపాడుకోవాలి. 400 ఎకరాల భూమిని, అదే ముఖ్యంగా పచ్చని చెట్లతో, జీవరాశులతో నిండి ఉందని ప్రాంత రూపురేఖలు మారుస్తూ అడవి లాంటి ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్గా మారుస్తున్నప్పుడు అందరికీ ఆమోదయోగ్యమైన దిశగా అడుగులు పడాలి. అలా కాకుండా ఏకపక్షంగా ఎవరికి వారే చెప్పిందే జరగాలని అనుకుంటే వివాదాలు పరిష్కారం కావు. జీవ వైవిధ్యానికి ప్రతీకగా చెప్పబడుతున్న ప్రాంతంలో విధ్వంసం జరుగుతుందనే మేధావుల ఆవేదన. కొన్ని వేల వృక్షాలు, జంతువులు, పక్షులు, కీటకాలకు ఆవాసమైన 400 ఎకరాల భూమిని కట్టడాలుగా మారిస్తే జీవ వైవిధ్య దెబ్బతింటుందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క ఉద్యమంలా విద్యార్థులు, రాజకీయ పార్టీలు, పర్యావరణవేత్తలు పోరాడుతున్న 400 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రుల బృందం కూడా తేల్చి చెప్పేసింది. ఇక సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 1 ఇంచు భూమిని కూడా ప్రభుత్వం కబ్జా చేయలేదని అంటోంది. జీవ వైవిధ్యాన్ని పరంగా పెట్టి అభివృద్ధి చేయడం విధ్వంసమని ప్రముఖులు సైతం పోరాటం చేస్తున్నారు. వాస్తవానికి భూమిపై విభిన్న జీవుల మనుగడకు జీవ వైవిధ్యం అత్యంత అవసరం. అయితే మన ఆధునిక జీవనశైలి, పర్యావరణం కాలుష్యంతో జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ప్రకృతి ఒక లెక్క ప్రకారం మనల్ని బతకమని చెప్పింది. వాస్తవానికి ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. కానీ గత కొన్ని దశాబ్దాల్లోనే సగానికి పైగా అడవులు, నీటి వనరులు కనుమరుగైపోయాయి. పచ్చిక బయ్యలను మన ఆడంబరాల కోసం వాటి సహజత్వాన్ని కోల్పోయేలా చేశాం. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది అనేది కొందరి ఆందోళన. ఈ విషయంపై, దీనికి అనుబంధంగా ఉన్న విషయాలపై సుదీర్ఘ చర్చలు సాగాలి. వ్యవస్థల్లో, ప్రజల్లోనూ చర్చ జరగాలి. ఎందుకంటే మనిషి మహా ఆకలి అన్నిటినీ కబలించేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ మహానగరం కాంక్రీట్ జంగిల్గా మారింది. స్వచ్ఛమైన గాలి దొరకడం గగనమైపోతోంది. ప్రభుత్వం అభివృద్ధి చేయాలి. అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. భవిష్యత్తు తరాలకి భరోసా ఇచ్చేలా ఉండాలి. ఓ విజన్ ఉండాలి. అది ప్రకృతిని విధ్వంసం చేసేలా ఉండకూడదు. గత ప్రభుత్వాలైనా, ఈ ప్రభుత్వమైనా, రాబోయే ప్రభుత్వాలైనా ప్రకృతికి హాని చేయని రీతిలో అభివృద్ధి చేయాలి. అలాగే ప్రజలు బాధ్యత తీసుకోవాలి. చెట్లు నరికేస్తే ఎలా బ్రతకాలి అని ప్రశ్నించేవారు మన ఇంట్లో ఎందుకు పెంచడం లేదు? మొక్కలు పెంచాలి. పర్యావరణ హితంలో మనం సైతం అంటూ ముందుకు సాగాలి. అప్పుడే జీవ వైవిధ్యాన్ని కాపాడగలము. భవిష్యత్తు తరాలకి భరోసా ఇవ్వగలం.